యువకుడు ఉత్సాహవంతుడు ఈ మైలవరం నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలకు పరిశీలకులుగా వచ్చినటువంటి విజయవాడ కార్పొరేటర్ రామిరెడ్డి గారికి మరియు వైఎస్ఆర్సీపీ స్టేట్ స్టూడెంట్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారికి మైలవరం నియోజకవర్గానికి ఈ కార్యక్రమానికి హృదయపూర్వకంగా మీ తరపున ఆహ్వానిస్తూ సోదరులారా ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం కోటి సంతకాల కార్యక్రమం. దేనికి కోటి సంతకాల కార్యక్రమం అంటే ఆ రోజు గురువారిలో రాజశేఖర్ రెడ్డి గారు 108 ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే అంతటితో ఆగకుండా 10 అడుగులు ముందుకేసి ఈ రాష్ట్రానికి మెరుగైన వైద్య సేవలు కావాలి, నా ప్రజల కంటే హాస్పిటల్స్ కావాలి అని చెప్పి ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. ఒక ప్రేమింటి వాడి కళ వాళ్ళ కొడుకును కూతురును డాక్టర్లు చేస్తున్నాం, కానీ ఆ కళని నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో మంది ఈ స్టార్ట్ అయిన 5-6 కాలేజీల్లో ఎంతో మంది పేద పిల్లలు డాక్టర్లుగా అడ్మిషన్స్ వచ్చింది. ఈ రోజు మిగతా 12 కాలేజీలు కూడా ఈ చంద్రబాబు నాయుడు రద్దు చేయకుండా ఉన్నట్టయితే ఈ మన రాష్ట్ర ప్రజల్లో ఎంతో మంది నిరుపేద పిల్లలు డాక్టర్లు అయ్యేవారు. సోదరులారా, సో ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలని కోరుకుంటూ రమేష్ అన్న మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ ప్రజలు మీరు రచ్చబండ కార్యక్రమానికి ఎప్పుడు వస్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని తెలుపుతూ ఈ రచ్చబండ కార్యక్రమం ఎన్టీఆర్ పార్లమెంట్ లోనే నెంబర్ 1 గా ఎక్కువ సంతకాలతో పూర్తి చేస్తామని తెలుపుతూ సోదరులారా ఇంకొక విషయం చెప్పి మనం చేస్తున్నాం. మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అడ్డా మొన్న జరిగిన ఎలక్షన్ లో వాళ్ళు ఎన్నో కుతంత్రాలతో విజయం సాధించుండొచ్చు, కానీ రేపు జరగబోయే 24 ఎన్నికల కురుక్షేత్రంలో 29 ఎన్నికల కురుక్షేత్రంలో ఈ మైలవరం నియోజకవర్గ జగనన్న సైనికులందరూ జోగి రమేష్ అని అసెంబ్లీకి పంపించేంత వరకు ఇతర భారతీయులతో మరొక విషయం చెప్పి సెలవు తీసుకుంటున్నా. మన సేనాధిపతి జోగి రమేష్ అన్న తన కొడుక్కి అక్రమ కేసులో బనాయించినా కూడా అదనగా బెదరగా వెనక అడిగి వేయక నేను మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి పేరులో కూర్చోంత పెట్టే వరకు నేను ఈ పోరాటం ఆగను. మీరు ఎన్ని కుట్రపూతులు ఆలోచనలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా నేను భరిస్తాను అని చెప్పి ఇంకొక విషయం చెప్తున్నాను. ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎంతో మంది వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద అక్రమ కేసులు వరించి జైలు పంపించారు, కానీ మొన్న మన నియోజకవర్గంలో కోటేశ్వరరావు మీద కేసు పెడితే నా జగనన్న సైనికుడి మీద మీరు కేసు పెడతారా అని చెప్పి వచ్చి పొద్దుటి నుంచి రాత్రి దాకా స్టేషన్ దగ్గర నుండి జగనన్న సైనికుని ఇంటికి తీసుకొచ్చేదాకా ఆహారం శ్రమించిన వ్యక్తి రమేష్ అన్న తెలుపుతూ రమేష్ అన్న కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా నీకే కష్టం వచ్చిన మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా నీకు అండగా ఉండాలని తెలుపుతూ నిన్ను కేసులో పెడితే ఆ కేసు నీ ఒక్కరి మీద పెట్టినట్టు కావాలా ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త మీద పెట్టినట్టే తెలుపుతూ మా పోరాటం ఆగని తెలుపుతూ మళ్ళీ మిమ్మల్ని అసెంబ్లీ పంపించేంత వరకు వైఎస్ఆర్సీపీ సైనికులు పోరాడదామని తెలుపుతూ, కానీ పోరాటంలో గెలిచిన తర్వాత మీరు గుర్తుంచుకోవాలని కోరుకుంటూ సెలవు. తెలుగులో ఫాస్ట్
వర్సెస్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.